వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతిలో అక్షయ తృతీయ సందర్భంగా తిరుపతి మున్సిపల్ పార్క్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మందికి మజ్జిగ అందజేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన జగన్నాథంకు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి సన్మానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు వాకర్లు ఈ ప్రయత్నాన్ని అభినందించారు. గత 5 సంవత్సరాలుగా నిరంతరం అక్షయ తృతీయ సందర్భంగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తామని జగన్నాథం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వేసవి కాలంలో ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రకాశం మున్సిపల్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రజలకు ఇక్కడ వచ్చిన వాకర్స్ కు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము. సుమారు 1000 మందికి పైగా వాకర్ సభ్యులు ఈ మజ్జిగ పంపిణీలో పాల్గొని వాళ్ళు కథ తీరారు. ప్రతి సంవత్సరము గత 5 సంవత్సరాలుగా ప్రకాశం మున్సిపల్ పార్క్ లో మజ్జిగ పంపిణీ చేయడము ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీలో భాగంగా ఈ రోజు మొట్టమొదటిగా జగన్నాథ్ ఆధ్వర్యంలో ఈ రోజు మజ్జిగ పంపిణీ స్టార్ట్ చేశాము. తిరుపతిలోని ప్రతి ఒక్క పార్కుల్లో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, వాకర్ శ్రేయస్సు యొక్క కొరకు వాకర్ అసోసియేషన్ ఉన్నాయనేది సుస్పష్టమవుతుంది. అంతేకాక ప్రతి నెల మెడికల్ క్యాంపులు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు సేవ చేయడంలో వాకర్ అసోసియేషన్ ముందుంటాయనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతి భగవంతుడి సన్నిధిలో నడిబడ్డున్నటువంటి ఈ ప్రకాశం మున్సిపల్ పార్క్ దగ్గర ఈ రోజు ఎండలు అధిగమించి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని అందరికీ ఈ రోజు వాకింగ్ వచ్చిన వాకర్స్ కుటుంబ సభ్యులందరికీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేను ఉపాధ్యక్షులుగా అందరికీ ప్రతి ఒక్కరికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి ఎండలు అధిగమించిన తర్వాత మీరందరూ కూడా ప్రతి ఒక్కరు చల్లగా వాకింగ్ వచ్చి మజ్జిగ తాగేసి మీరందరూ మీ ఇంటికి వెళ్ళి మూగు జీవులన్నిటికీ కూడా పక్షులకైతేనేమి, ఆవులకైతేనేమి, కుక్కలకైతేనేమి ప్రతి మూగు జీవికి మీ ఇంటి పైన, పెరటి పైన కానీ, గోడ పైన కానీ ఎక్కడో చోట మీరందరూ నీళ్లు పెట్టి వాటికి కొద్ది తగిన రీతిలో మేత పెడతారని అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్యంగా మా అధ్యక్షులు గోపీనాథ్ గారు, మా గురువు గారు, మాకి వాకర్స్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్కడ కృష్ణప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా వినాయక్ సాగర్ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మేము ఉన్నామని ముందుకు వచ్చి మాకు తోడు నీడుగా ఉంటున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వాకర్సే కాకుండా ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.